హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో లాస్ట్ క్లాస్లో దేని గురించి మాట్లాడాను? సంయుక్త కోణాలు గురించి మాట్లాడాను. దేని గురించి మాట్లాడాను? సంయుక్త కోణాలు. సంయుక్త కోణాలు అంటే కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. కాంపౌండ్ యాంగిల్స్. క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్లీగా. ఆర్ యూ రెడీ? If 0 less than alpha comma beta less than pi by 4 comma cos alpha plus beta is equal to 4 by 5 and sin alpha minus beta is equal to 5 by 13. Then tan 2 alpha is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. నాగ్ ఆప్షన్ బి అన్నారు. బాను ఆప్షన్ బి అన్నారు. సో వీళ్ళిద్దరు అయితే ఆప్షన్ బి అని చెప్పారు. సో లెట్ మీ మార్క్ ఆప్షన్ బి. నాగమణి ఆప్షన్ బి అన్నారు. నాగమణి ఆప్షన్ బి. జ్యోతి ఎక్స్ప్లెయిన్. లక్ష్మణ్ ఆప్షన్ బి అన్నారు. సుదీప్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. వెంకీ ఆప్షన్ బి. చూడండి దీని షార్ట్ మెథడ్ చూడండి. సో ఇక్కడ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. 0 less than alpha less than pi by 4 అన్నాడు. నెక్స్ట్ 0 less than beta less than pi by 4. ఇది దాని మీనింగ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్ అంటే 4 by 5. సో ఇక్కడ నుంచి మిస్సింగ్ నంబర్ కనుక్కుంటున్నాను. వాట్ ఈస్ ద మిస్సింగ్ నంబర్ అంటే 3. సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు 5 by 13. ఇక్కడ నుంచి మిస్సింగ్ నంబర్ కనుక్కోండి. సో మిస్సింగ్ నంబర్ వచ్చి అక్కడ 12. ఇకపోతే మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే tan 2 ఆల్ఫా. tan అలాగే రాశాను. 2 ఆల్ఫాని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా అని చెప్పి రాసుకోవచ్చు అనే ఐడియా వస్తే క్లియర్ ఈ క్వశ్చన్. ఓకేనా? tan 2 ఆల్ఫాని ఇలా రాసుకోవచ్చు అని చెప్పి ఐడియా వస్తే క్లియర్. సో సింపుల్గా దీన్ని నేను క్యాపిటల్ ఏ అనుకుంటాను, దీన్ని క్యాపిటల్ బి అనుకుంటాను. సో tan a ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములా అప్లై చేయడమే. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని ఏ అనుకున్నాను, ఆల్ఫా మైనస్ బీటాని బి అనుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి? tan a కావాలి. tan a కావాలి అంటే వెరీ సింపుల్. ఇక్కడ మిస్సింగ్ నంబర్ ఏంది? ఇక్కడ 3 బై కాస్ట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ని అడ్జసెంట్ సైడ్ గా రాసుకోండి. ప్లస్ tan b అన్నప్పుడు చూడండి ఒకసారి. tan b అన్నప్పుడు ఇచ్చింది సైన్ కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ 5 అలాగే రాసుకోండి. డినామినేటర్ ని దేంతో ఫిల్ చేయాలి అంటే
మిస్సింగ్ నంబర్తో ఫిల్ చేయాలి. అపాన్ 1 మైనస్ 3/4 ఇంటూ 5/12. ఇది క్లియరా మీ అందరికి? సో నేనేం చేశానో మీకు అర్థమైందా? ఇక్కడ సంథింగ్ న్యూని ఇంట్రడ్యూస్ చేశాను. ఎంఐఎన్ అంటే మిస్సింగ్ నంబర్, ఎంఐఎన్ అంటే మిస్సింగ్ నంబర్, ఇక్కడ ఎంఐఎన్ అంటే మిస్సింగ్ నంబర్. ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా. ఎందుకంటే నేను ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, విలోమ త్రికోణమితీయ నిష్పత్తులు అనే చాప్టర్ చెప్పినప్పుడు అక్కడ మిస్సింగ్ నంబర్ అనే వర్డే వాడతాను, బట్ ఇప్పుడు బిగినింగ్ లో వాడేసాను అంతే. ఇది క్లియర్ అయితే సింప్లిఫై చేసుకోవడమే మన డ్యూటీ. ఎల్సిఎం వచ్చి 4 ఇంటూ 12, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 12 ఎంత? 36 ప్లస్ 4 5 20. ఎల్సిఎం మైండ్ లో పెట్టుకోండి. ఎల్సిఎంని ఇక్కడ ఎల్సిఎం 4 ఇంటూ 12 దాన్ని కూడా మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ ఎల్సిఎం 4 ఇంటూ 12 దాన్ని కూడా మైండ్ లో పెట్టుకోండి. అవి రెండు క్యాన్సిల్ అవుతాయి. 4 ఇంటూ 12 ఎంత? ఇది 48 మైనస్ 3 5 ఎంత? 15. సో న్యూమరేటర్ ఏమవుతుంది? 56. డినామినేటర్ ఏమవుతుంది? 33. ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ బి. దట్స్ ఆల్. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ఆల్ఫా ప్లస్ బీటా కానీ ఆల్ఫా మైనస్ బీటా కానీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో, అది మీరు చెక్ చేయలేదు కదా అంటారేమో. అది స్టూడెంట్ డౌట్, నా డౌట్ కాదు అది. అయినా కూడా చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 0 మిడిల్ టర్మ్స్ని యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా, లాస్ట్ టర్మ్ని యాడ్ చేస్తే π/2. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే క్లియర్గా అది అక్యూట్, ప్రాబ్లం ఏం లేదు దీంతో, ఇది క్లియర్. ఆల్ఫా మైనస్ బీటా గురించి చూడండి. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేస్తే 0 వచ్చి 0నే. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అయింది. లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ అయింది. బీటా అనేది మైనస్ బీటా, ఇక్కడ లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్, π/4 అనేది మైనస్ π/4. ఇది అర్థమైందా? ఇన్ఈక్వాలిటీని మైనస్తో మల్టిప్లై చేశాను. ఫ్లిప్ ద ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీని ఫ్లిప్ చేస్తున్నాను. మైనస్ π/4 లెస్ దాన్ మైనస్ బీటా లెస్ దాన్ 0. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మైనస్ π/4 లెస్ దాన్ ఆల్ఫా మైనస్ బీటా లెస్ దాన్ π/4. అంటే ఫైనల్గా ఆల్ఫా మైనస్ బీటా అనేది బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ మైనస్ π/4 కామా ప్లస్ π/4. ఇది క్లియరా మీకు అందరికి? ఆల్ఫా మైనస్ బీటా అనేది ఏ ఇంటర్వల్లో ఉంది? మైనస్ π/4 టు ప్లస్ π/4. చూడండి, సో ప్లస్ π/4 అంటే ఇదేనా? ఎస్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ దాని ఇమేజ్ ఏమవుతుంది? ఇదేనా? మైనస్ π/4. అంటే ఆల్ఫా మైనస్ బీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండొచ్చు, ఫోర్త్ క్వాడ్రెంట్లో కూడా ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? బట్ ట్యాన్ అనేది ఫోర్త్ క్వాడ్రెంట్లో ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ట్యాన్ అనేది ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అది క్లియర్. దేని గురించి మాట్లాడుతున్నారు? సైన్ ఆల్ఫా మైనస్ బీటా గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు ఇచ్చిన వాల్యూ ఏది? ఇక్కడ 5/13. 5/13 అనేది ఏంది? పాజిటివ్. పాజిటివ్ అన్నప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఏ క్వాడ్రెంట్లో ఉంది అంటే మీరేం చేయాలి? ఫస్ట్ క్వాడ్రెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రెంట్ వచ్చింది, బట్ ఫోర్త్ క్వాడ్రెంట్ని మనం తీసుకోవట్లేదు. ఎందుకంటే వాడు ఇచ్చిన సైన్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ 5/13 అనేది పాజిటివ్ కాబట్టి మన కన్ఫర్మేషన్లో ఆల్ఫా మైనస్ బీటా అనేది బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఒకవేళ అతను నెగిటివ్గా నిచ్చుంటే 100% నేనేం చేస్తాను అప్పుడు? ఆల్ఫా మైనస్ బీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్ కాకుండా ఫోర్త్ క్వాడ్రెంట్కి వెళ్ళేవాడిని. అంటే కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేసి ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పింది క్లియర్ అయిందా? చాట్ బాక్స్లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి.
రాధా క్లియర్ సార్ అని చెప్పారు. మృదుల క్లియర్ సార్ అని చెప్పారు. భాను సూపర్బ్ ఎక్స్ప్లెనేషన్ సార్ అని చెప్పారు. థ్యాంక్ యూ. జ్యోతి క్లియర్ సార్ అని చెప్పారు. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? If 0 less than alpha comma beta less than pi comma tan alpha is equal to 1 by 3 and tan beta is equal to 1 by 7, then the value of two alpha plus beta is మీ ఆప్షన్స్ నోట్ చేసుకోవచ్చు. ఇవి ఆప్షన్స్. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. జీరో లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ పై, ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. జీరో లెస్ దాన్ బీటా లెస్ దాన్ పై, ఇది కూడా గివెన్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఇలా రాసుకోవచ్చు. tan ఆల్ఫా గివన్, tan బీటా గివన్. మీరు కనుక్కోవాల్సింది 2 ఆల్ఫా ప్లస్ బీటా. చూడండి, 2 ఆల్ఫా ప్లస్ బీటాని నేను సింపుల్గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫాగా రాసుకోవచ్చా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. డైరెక్ట్గా ట్యాన్ తీసుకొని ప్రొసీడ్ అవుతున్నాను. క్లియర్? ఇకపోతే ఖచ్చితంగా మీకు tan ఆల్ఫా ప్లస్ బీటా కావాల్సిందే. దీన్ని సింపుల్గా మీరు క్యాపిటల్ ఏ అనుకోండి, దీన్ని క్యాపిటల్ బి అనుకోండి. సో tan ఏ ప్లస్ బి అంటే ఫార్ములా తెలుసు మీకు. tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. సో ఇక్కడ tan ఏ అంటే కనుక్కోవాలి మనం. tan ఏ అంటే tan ఆల్ఫా ప్లస్ బీటా. tan ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. ఇక్కడ ఎల్సిఎం 21 మైండ్లో పెట్టుకోండి. 7 1s are 7 ప్లస్ 3 1s are 3. ఇక్కడ కూడా ఎల్సిఎం 21, క్రాస్ మల్టిప్లికేషన్ 21 మైనస్ 1, ఎల్సిఎం గెట్ క్యాన్సల్స్. సో ఫైనల్గా ఇది 10, ఇది వచ్చి 20. సో 0కి 0 క్యాన్సిల్ చేస్తే 1/2 ఐ హ్యావ్ గాట్. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan ఏ. ఇక్కడ tan ఏ ఎంత వచ్చింది నాకు? 1/2 ప్లస్ tan బి చూడండి. ఇక్కడ ఆల్ఫాని నేను సింపుల్గా ఏమనుకున్నాను? బి అనుకున్నాను. ఇది tan బి వాల్యూ. tan బి వాల్యూ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. 1/3 డినామినేటర్ చూడండి. 1 మైనస్ 1/2 ఇంటూ 1/3. సో సింప్లికేషన్ పార్ట్ ఈస్ వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, ఎల్సిఎం వచ్చి 6 మైండ్లో పెట్టుకోండి. న్యూమరేటర్ వచ్చి 5. ఇక్కడ కూడా ఎల్సిఎం 6 మైండ్లో పెట్టుకోండి. క్యాన్సిల్ అయిపోతాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 మైనస్ 1, ఇవి రెండు క్యాన్సిల్. ఫైనల్గా మిగిలింది ఏంది? ఇక్కడ 1. 1 ప్లేస్లో నేనేం రాసుకోవచ్చు అంటే tan π/4 రాయొచ్చు. సో tan క్యాన్సిల్ ఇక్కడ. సో అడిగింది ఏంది? నేను 2 ఆల్ఫా ప్లస్ బీటా, దీని వాల్యూ అడిగాను, విచ్ ఇస్ నథింగ్ బట్ π/4. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది అంటే బి అనే ఆప్షన్లో ఉంది. క్లియరా?
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. If tan of pi cos x is equal to cot of pi sin x, then the value of cos x minus pi by 4 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. వన్ బై టూ, 1/√2, 1/2√2, నోటా. నాగ్ ఆప్షన్ సి అన్నారు. నాగస్రవంతి ఆప్షన్ బి. జ్యోతి ఆప్షన్ బి. రాధా ఆప్షన్ సి. నాగమణి ఆప్షన్ బి. సో మీ ఆప్షన్స్ వచ్చి బి అంటున్నారు, సి అంటున్నారు. బాను ఆప్షన్ సి అంటున్నారు. సరే, సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ అనేది చూడండి. ఫస్ట్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీ కానీ అయితే వాటిని మనం ఏమంటాము? సింపుల్ గా వీటిని మనము పూరక కోణాలు అంటాము, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయితే వాటిని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 90 డిగ్రీ మైనస్ బిగా రాసుకోవచ్చు. బోత్ ద సైడ్స్ నేను ట్యాన్ తీసుకున్నప్పుడు, అంటే ఇది ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన క్లాసుల్లో చిన్న పార్ట్ మాత్రమే. ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 90 అయితే నేను ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా ట్యాన్ ఏ ఇస్ ఈక్వల్ టు కాట్ బి అవుతుంది. క్లియర్? ట్యాన్ 90 మైనస్ బి దేనికి ఈక్వల్? కాట్ బి. సో చూడండి, ఇక్కడ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ట్యాన్ ఏ ఇస్ ఈక్వల్ టు బి, ట్యాన్ ఏ ఇస్ ఈక్వల్ టు కాట్ బి అనే ఫామ్ లో ఉంది. ట్యాన్ ఏ ఇస్ ఈక్వల్ టు, దీన్ని సింపుల్ గా ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ట్యాన్ ఏ ఇస్ ఈక్వల్ టు కాట్ బి అనే ఫామ్ లో ఉన్నప్పుడు నేను సింపుల్ గా ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి, ఏ అంటే పై కాస్ ఎక్స్, బి అంటే పై సైన్ ఎక్స్. దేనికి ఈక్వల్ చేయొచ్చు అంటే 90 డిగ్రీ. 90 డిగ్రీని రేడియన్స్ లో π/2 అని చెప్పి రాయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. అన్నిట్లో పై క్యాన్సిల్ అవుతుంది చూసుకోండి, అన్నిట్లో పై క్యాన్సిల్ అవుతుంది. మీకు నేను ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పి ఇటువంటి ఫామ్ ఒకటి వస్తుంది మీకు. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు సంథింగ్ సి అనుకోండి అనే ఫామ్ వస్తుంది. అక్కడ చెప్తాను అన్నమాట. దేంతో డివైడ్ చేయాలి అంటే డివైడింగ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో, అంటే బోత్ ద సైడ్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేసి ప్రొసీడ్ అవుతాం. సో ప్రజెంట్ ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు అంటే 1, సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు అంటే 1, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఏమవుతుందంటే √2. అంటే నేనేం చేస్తున్నాను, దీన్ని √2 తో డివైడ్ చేస్తున్నాను, దీన్ని కూడా √2 తో డివైడ్ చేస్తున్నాను. బోత్ ద సైడ్స్ డివైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా డివైడ్ చేశాను. సో ఇప్పుడు సింపుల్ గా చూడండి, కాస్ ఎక్స్ అలాగే రాశాను. 1/√2 ప్లస్ లో నేను కాస్ π/4 రాయొచ్చు, ప్లస్ సైన్ ఎక్స్ అలాగే రాశాను. ఇక్కడ ఉన్న 1/√2 ప్లస్ లో నేను సైన్ π/4 రాయొచ్చు.
రైట్ సైడ్ లో మిగిలింది నాకు 1/2√2. LHS లో ఉన్న ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు అంటే cos x - π/4 అని చెప్పి రాయొచ్చు. cos a cos b ప్లస్ sin a sin b. అంటే అడిగింది ఇదే కదా, cos x - π/4 వాల్యూ అడిగాడు. దట్ ఈస్ ఐ హ్యావ్ గాట్ 1/2√2. అది ఏ ఆప్షన్ లో ఉంది? సి అనే ఆప్షన్ లో ఉంది. హౌ ఇస్ ద మెథడ్? బాను చెప్తున్నారు సూపర్ సార్, ఐ డిడ్ సో లాంగ్ మెథడ్ అంటున్నారు. హర్ష సూపర్ సార్. ఏహెచ్ఎస్ మీకు ఆప్షన్ బి ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి. రాధా యు ఆర్ 100% కరెక్ట్. జ్యోతి మీకు ఆప్షన్ బి ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి. నాగస్రవంతి మీకు ఆప్షన్ బి ఎలా వచ్చిందో చెక్ చేయండి. నాగమణి ఆప్షన్ బి ఎలా వచ్చిందో చెక్ చేయండి. పావని సూపర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ secant 255 degree is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. రాధా వచ్చి ఆప్షన్ డి అని చెప్తున్నారు. బాను వచ్చి ఆప్షన్ బి అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆప్షన్స్ అయితే నోట్ చేస్తున్నాను. బి అండ్ డి అంటున్నారు. నాగస్రవంతి ఆప్షన్ బి. సారీ బి అంటున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బి అంటున్నారా మీరు? ఓకే. రాధా ఆప్షన్ బి అన్నారు. జ్యోతి ఆప్షన్ బి అంట. పావని ఆప్షన్ బి. ఏహెచ్ఎస్ ఆప్షన్ బి. లక్ష్మనాయుడు ఆప్షన్ బి. చూడండి, సీకెంట్ తీటా యొక్క రేంజ్ గాని అడిగితే మీరేం చెప్పాలి? ఇది రేంజ్, దిస్ ఇస్ ద రేంజ్. సీకెంట్ తీటా యొక్క రేంజ్ ఏమవుతుంది అంటే +1 నుంచి అప్ టు ఇన్ఫినిటీ, -1 నుంచి -ఇన్ఫినిటీ. ఓకేనా? -1 నుంచి -ఇన్ఫినిటీ. ఇది ఇంకా నేను గ్రాఫ్స్ అయితే డిస్కస్ చేయలేదు. ఆవర్తన ప్రమేయం గురించి మాట్లాడేటప్పుడు గ్రాఫ్స్ అన్ని డిస్కస్ చేస్తాను. ఆప్షన్ డిని నేను ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డిని నేను ఎలిమినేట్ చేయొచ్చు. మీరేమంటారు? ఎస్ ఆర్ నో? ఎస్ బాను, యు ఆర్ రైట్. ఇట్ ఈస్ బిట్వీన్ -1 to +1. అంటే నా ఎలిమినేషన్ కరెక్టే అంటారా మీరు? నేను డి అనే ఆప్షన్ ని ఎలిమినేట్ చేశాను, కరెక్టేనా? నేను కరెక్టా అంటున్నాను. అందరూ రెస్పాండ్ అవ్వాలి. అంటే నేను పిఓఈ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ప్రకారం డి ఆప్షన్ ని ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అందరూ ఆలోచించాలి. సో అప్రాక్సిమేట్లీ మీరు √6 వాల్యూ చెప్పండి నాకు. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి. √6 వాల్యూ ఎంత? √2 వాల్యూ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ తెలుసు 1.414 అని చెప్పి. ఐఎమ్ ఆస్కింగ్ యూ √6 వాల్యూ. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. √6 వాల్యూ. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. సో మనం కనుక్కోవాల్సింది సీకెంట్ 255 డిగ్రీ. సో 255 ని నేను దేంతో రీప్లేస్ చేయొచ్చు? వెరీ సింపుల్, 15 డిగ్రీతో రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే 270 - 15 దేనికి ఈక్వల్ అంటే 255. ఇక్కడ ఉన్న జీరోని క్యాన్సిల్ చేస్తే 27 అనేది ఏమవుతుందంటే ఆడ్ యాంగిల్, ఆడ్ నంబర్ కాబట్టి ఆడ్ యాంగిల్.
సీకెంట్ అనేది ఎలా చేంజ్ అయిందంటే కొసీకెంట్గా చేంజ్ అవుతుంది. 255ని దేంతో రీప్లేస్ చేశానంటే 15 డిగ్రీతో రీప్లేస్ చేశాను. సో 255 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో చూసుకోండి. థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ అనేది ఏమవుతుందంటే నెగటివ్. ఇది క్లియరా? సో మైనస్ అలాగే రాశాను. కొసికెంట్ 15 అంటే 1/sin 15 గా రాసుకోవచ్చు. 1/sin 15 గా రాసుకోవచ్చు. మైనస్ అలాగే ఉంది. 1/sin 15. sin 15 అంటే తెలుసు మీకు. sin 15 అంటే √3 - 1/2 √2. ఎస్ఆర్ నో? √3 - 1 కి కాంజుగేట్ ఎవరు? √3 + 1. దాంతో మల్టిప్లై డివైడ్ చేశాను. చూడండి, a - b ఇంటూ a + b అంటే ఏం రాసుకోవచ్చు? a - b ఇంటూ a + b అంటే ఏం రాసుకోవచ్చు? a² - b² అంటే 2. ఇక్కడున్న 2కి క్యాన్సిల్ చేశాను. మైనస్ అలాగే ఉంది. ఒక్కసారి మల్టిప్లై చేయండి. √2 ఇంటూ √3 √6, √2 ఇంటూ 1 √2. అవుట్ సైడ్ లో ఉన్న మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది మైనస్, ఇది మైనస్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. క్లియరా? క్వశ్చన్ కంప్లీట్ చేయడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కొంచెం అనాలిసిస్ అనేది చేయాలి. ఇచ్చిన దాంట్లో పిఓఈ అనేది ఎక్కువగా వాడాలి మీరు. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ప్రకారం కొన్ని ఆప్షన్స్ ని మీరు ఎలిమినేట్ చేయగలగాలి. సో ఇవి నేను ఇచ్చిన ఆప్షన్స్. దాంట్లో మీరు పిఓఈ అనేది మాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. సో సీకెంట్ థీటా యొక్క రేంజ్ ఏమవుతుందంటే ఇది. ఆ రేంజ్ లో డి అనే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని నేను ఎలిమినేట్ చేశాను. క్లియర్? సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, √6 వాల్యూ అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది అని. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా అకాడమీలో ఉన్న క్వశ్చన్సే. వాటికి నేనే ఆప్షన్స్ ఇచ్చి, సో మీకు ఫస్ట్ అడిగిన రిక్వైర్మెంట్ అదే కదా, దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. If a plus c is equal to b, then tan a into tan b into tan c is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. tan a plus tan b plus tan c. సెకండ్ ఆప్షన్ వచ్చి tan b minus tan c minus tan a. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి tan a plus tan b minus tan c. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మైనస్ ఆఫ్ tan a plus tan b plus tan c. ఇది క్వశ్చన్. అందరూ రెస్పాండ్ అవ్వాలి. బాను has got ఆప్షన్ సి, నాగ్ ఆప్షన్ బి, రాధా ఆప్షన్ బి. ఆప్షన్ బి, ఆప్షన్ సి, రెండు ఆప్షన్స్ వచ్చాయి నా దగ్గరికి. మహేష్ వచ్చి ఆప్షన్ ఏ అంటున్నారు, నాగమణి ఆప్షన్ బి అంటున్నారు, లక్ష్మణాయుడు ఆప్షన్ బి అంటున్నారు, మృదుల ఆప్షన్ ఏ అంటున్నారు. సో ఇక్కడ ఏని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. సో దీనికి ఒకసారి షార్ట్ మెథడ్ చూడండి. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అంటే ఏ ప్లస్ సి అని ఇవ్వడం జరిగింది. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే క్లియర్గా బి ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకోవాలంటే 90 డిగ్రీ తీసుకోవాలి. అంటే అప్పుడు క్లియర్గా ఏ ప్లస్ సి కూడా ఏమవ్వాలి అంటే 90 డిగ్రీ అవ్వాలి. బట్ బి అనేది నేను 90 తీసుకున్నప్పుడు tan అనే ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ కదా.
tan 90 ఏమవుతుందంటే నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో దీనికి సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే వర్కౌట్ కాదు. టేకింగ్ tan ఆన్ బోత్ ద సైడ్స్, ఇక్కడ tan b, ఇక్కడ tan తీసుకుంటే tan a ప్లస్ tan c by 1 మైనస్ tan a ఇంటూ tan c. ఒక్కసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. tan b క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ tan a ఇంటూ tan b ఇంటూ tan c. ఆర్హెచ్ఎస్లో మిగిలింది tan a ప్లస్ tan c. సో దీన్ని రైట్ సైడ్లో పంపించండి. దీన్ని రైట్ సైడ్లో పంపిస్తే దీని వాల్యూవే కదా నేను కనుక్కోవాల్సింది. ఎస్, దీన్ని లెఫ్ట్ సైడ్లో తీసుకొని రండి. tan b అనేది పాజిటివ్ ఎక్కడుంది? tan b అనేది పాజిటివ్ ఎక్కడుంది? అన్నిట్లో ఉంది. ఆప్షన్ బిలో తప్ప, ఆప్షన్ డిలో తప్ప అన్నిట్లో ఉంది. చూడండి, tan b అనేది పాజిటివ్ టర్మ్. ఇది లెఫ్ట్ సైడ్లో వస్తే మైనస్ tan a, ఇది లెఫ్ట్ సైడ్లో వస్తే మైనస్ tan c. దీన్ని రైట్ సైడ్లో పంపిస్తే పాజిటివ్ tan a ఇంటూ tan b ఇంటూ tan c. ఇప్పుడు ఏ ఆప్షన్లో ఉందో చూడండి, దీని వాల్యూ నేను అనుకోవాలి. tan b మైనస్ tan a మైనస్ tan c. సో ఏ ఆప్షన్లో ఉంది? బి ఆప్షన్లో ఉంది. నాట్ ద ఏ, నాట్ ద సి. tan b మైనస్ tan a మైనస్ tan c. క్లియర్? వాళ్ళు మెన్షన్ చేయనండి చేయకపోనండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి కామా క్యాపిటల్ సి ఇచ్చాడు అంటే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. సో మీరు సబ్స్టిట్యూషన్కి వెళ్తే టైం కన్స్యూమింగ్ మెథడ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్తే టైం అనేది కన్స్యూమ్ అవుతుంది. సో దీనికి సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే tan తీసుకొని ప్రొసీడ్ అవ్వడమే బెస్ట్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? సో ఇంతటితో ఈరోజు క్లాస్ అయితే క్లోజ్ చేస్తున్నాను. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసి మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, గుణిజ ఉపగుణిజ కోణాలు అనే చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. సో మృదుల, మీరు అడుగుతున్నారు క్వశ్చన్ ఏంటంటే 180 డిగ్రీ అయినప్పుడు సమ్ ఈస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ కదా సార్? ఎస్, 100% కరెక్ట్. బట్ ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ ఏంది? ఏ ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు బి అని ఇచ్చేసాడు. ఏ ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు బి అని ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీ అని చెప్పి తీసుకున్నాను అనుకోండి, అప్పుడు బి అనేది 90 డిగ్రీ అవుతుంది. బి అనేది 90 అయినప్పుడు ఏమవుతుందంటే tan అనేది నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ అంటే అది డొమైన్లోనే లేదు, అది డొమైన్లోనే లేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు పై అని మెన్షన్ చేయలేదు కదా అని అడిగారు మీరు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు పై అని మెన్షన్ చేయలేదు కదా అని అడిగారు. దానికి నేను సమాధానం ఇచ్చాను అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు పై అని ఇవ్వలేదు కదా అంటే దానికి నేను సమాధానం ఇచ్చాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు పై అని ఇస్తే అప్పుడు 100% ఏమవుతుంది? మీరు ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. tan a ఇంటూ tan b ఇంటూ tan c దేనికి ఈక్వల్ అంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఇవ్వాల. వాడు ఇచ్చింది ఏంది ఇక్కడ? ఏ ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు. దీన్ని సాటిస్ఫై చేసే డిఫరెంట్ వాల్యూస్ నేను తీసుకోవచ్చు, బట్ టైం అనేది కన్స్యూమ్ అవుతుంది అంటున్నాను. టైం అనేది కన్స్యూమ్ అవుతుంది అంటున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీ అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ప్లస్ సి ఏం రాసుకోవచ్చు మీరు? బి రాయొచ్చు. బి ప్లస్ బి ఏమవుతుంది? 2b. 2b ఈస్ ఈక్వల్ టు ఎంత? 180. అప్పుడు బి ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 డిగ్రీ. బి వచ్చి 90 తీసుకుంటే tan అనేది నాట్ డిఫైన్డ్ కాబట్టి నేను ఈ వాల్యూస్ తీసుకోకుండా నార్మల్ మెథడ్లోనే ఈ క్వశ్చన్ని చేశాను. దీన్ని సాటిస్ఫై చేసే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, అవి మీరు 100% తీసుకోవచ్చు. పాయింట్ అర్థమైందా? ఒకవేళ వాడు క్లియర్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు 180 అని ఇచ్చుంటే దీన్ని చూడంగానే నేను ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళేవాడిని. హ్యావ్ యూ అండర్స్టూడ్? మృదులా, అర్థమైందా మీకు?
సో వీ కెన్ గో విత్ మెథడ్ ఓన్లీ, నాట్ ద సబ్స్టిట్యూషన్ సార్ అంటున్నా. సబ్స్టిట్యూషన్ మీకు టైం కన్జ్యూమ్ అవుతుంది. నేనేమంటున్నానంటే సబ్స్టిట్యూషన్ వెళ్ళండి మీరు, బట్ మీకు టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది అంటున్నాను. సబ్స్టిట్యూషన్ వెళ్ళొచ్చు మీరు, టైం కన్జ్యూమింగ్ అవుతుంది. మెథడ్ చాలా సింపుల్ గా వచ్చేసింది కదా. మెథడ్ లో నేనేం చేశాను, బోత్ ద సైడ్స్ ట్యాన్ తీసుకున్నాను, ఈ స్టెప్ వేసాను, ఈ స్టెప్ కి ఆన్సర్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడ బోత్ ద సైడ్స్ ట్యాన్ తీసుకున్నాను, ఈ స్టెప్ ఎక్స్ట్రా వేసాను, జస్ట్ ఈ స్టెప్ కి ఆన్సర్ కన్ఫర్మేషన్ అయిపోయింది ఇక్కడ. అదే మీరు సూటబుల్ వాల్యూస్ తీసుకుంటే అన్ని చెక్ చేయాలి, టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. క్లియర్? రైట్, విల్ బి మీటింగ్ టుమారో. క్లోజ్ చేస్తున్నా.